హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను, దోసకాయతో నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను, తప్పకుండా చూసేయండి. చాలా టేస్టీకరమైన ఈ దోసకాయ నిల్వ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ అంటారండి ప్రతి ఒక్కరూ. మరి లేట్ చేయకుండా ఈ దోసకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 1 కప్ వచ్చేసి దోసకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను గింజలతోటే తీసుకున్నాను. గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేసి ఓన్లీ దోసకాయ ముక్కలే వేసుకోవచ్చు. ఇవి 1 కప్ తీసుకున్నాను. అలాగే ఈ దోసకాయలు వచ్చేసి గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర అండి, వేయించిన జీలకర్ర ఈ స్పూన్తో హాఫ్ తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇదే స్పూన్తో ఇలా తలగొట్టేసి కారము అలాగే ఉప్పు రెండు ఈక్వల్గా తీసుకోవాలి. కారం వచ్చేసి మనం ఆకారం అనేసి అంటారు కదా, ఉప్పు లేకుండా పట్టించిన కారం అండి. అలాగే నేను ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. మీకు కరెక్ట్ క్వాంటిటీలో కావాలనుకుంటే కేజీ దోసకాయ ముక్కలకి 200 గ్రామ్స్ కారము అలాగే 200 గ్రామ్స్ ఉప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. సో ఆ విధంగా చూసి వేసుకోవాలి. అలాగే పోపుకి వచ్చేసి కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన జీలకర్ర అలాగే ఆవాలని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర అలాగే ఆవాలు ఈ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఉప్పు అలాగే కారం ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వచ్చేసి. బుడంకాయ పచ్చడి మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, సో అదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో బుడంకాయ పచ్చడి కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను. ఇప్పుడైతే దోసకాయ పచ్చడి మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఇలా ఒక ముక్కుడు పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆల్రెడీ నేను పచ్చడిలో కలిపాను కదా, ఇప్పుడు ఇంకా 2 స్పూన్స్ ఈ పోపులో వేసుకోవాలి. నిల్వ పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి.
అలాగే లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఆ వేడికి ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. అలాగే అది పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ పోపు వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళలో ఈ పోపు అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది చల్లారింది, ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రోజు తర్వాత మనం ఈ పచ్చడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడమే కాదు ఫ్రెండ్స్, కంపల్సరీ తయారు చేసి ఎలా వచ్చింది అనేసి నా కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అందరూ కంపల్సరీ చాలా బాగుందంటారు. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.